హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ముర్పూరి రాజ్. బాగున్నారు అందరూ? చాలా రోజుల నుంచి వీడియో చేయట్లేదు అని అందరూ అడిగేస్తున్నారు. మీరు మాత్రం ఎందుకండి అడగరు? కనీసం కమెంట్ బాక్స్ లో అన్న వీడియోలు పెట్టండి అని అనరే? మీకోసం కాదు కష్టపడేది? ఓకే ఫైన్, కొట్లాడుకున్నది చాలు, మ్యాటర్లోకి వెళ్ళిపోదామా? బాగున్నారా అందరూ? నేను మాత్రం చాలా 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 బాగున్నాను. రోజు నా కుకింగ్ బ్లాగ్స్ చూపిస్తున్నాను. ఒక్క కమెంట్ కాదు కదా, ఏంటర్రా, ఫ్రీనే కదా. కమెంట్స్ మీరు ఎక్కడన్నా కొంటున్నారా? చెప్పండి అబ్బా, నేను కూడా కొంటాను. ఓకే, అమ్మమ్మ తాతయ్యల కాలం నాటి సామెతలు చెప్పుకున్నామా కొన్ని. మా నాయనమ్మ అనేది ఈతము ఈ రోదం అనేది టూ మచ్ ఆఫ్ ఫెమిలియారిటీ బ్రీడ్స్ కంటెంట్. తర్వాత అది నాకు ఇలా అర్థమైంది అనమాట. సో అది నాకు ఎప్పుడు చెప్పింది అనుకున్నారు? నేనెప్పుడో చిన్నప్పుడు. ఇంకొక సామెత చెప్పనా? రాలే ఆకుని చూసంట పచ్చటాకు కిసుక్క నవ్విందంట. అప్పుడు రాలే ఆకు అందంట, ముందుందిలే ముందుంది నీకు ముసళ్ళ పండగ అందంట. నా టైం వచ్చినప్పుడు నువ్వు రాలుతావు, నిన్ను చూసి ఇంకొక ఆకు కిసుక్క నవ్వొద్దు అందంట. బాగున్నాయా సామెతలు? సో ఇంకొక సామెత, ఇది ఆడవాళ్ళకి. ఓకే, కొన్నిసార్లు మనం అతి త్యాగాలు చేసేస్తూ ఉంటాం, అవునా? ఓకే, హస్బెండ్ తినాలి, పిల్లలు తినాలి, వాళ్ళ తర్వాతే మనం తినాలి అనుకుంటూ ఉంటాం, అవునా? త్యాగానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. కనేదాకేనంట, కన్న తర్వాత పిల్లాకలు పిల్లదే తల్లాకలు తల్లదేనంట. ఇది కూడా మా నాయనమ్మే చెప్పింది. నచ్చినాయా మీకు ఈ మూడు? సో ఇంకొక మూడు సామెతలతో రేపు కలుద్దాం. ఈవేళ కొంచెం బిజీగా ఉన్నాను. సో రేపు మళ్ళా మీ అందరి కోసం ఇంకో రెండో మూడో, అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు మా నాయనమ్మ దగ్గర విన్న సామెతలు మళ్ళా మీ ముందుకు తీసుకొస్తాను. అప్పుడు దాకా సెలవు, బాయ్. వెయిట్ చేస్తూ ఉండండి, మీ ముల్పూరి రాజ్ మళ్ళా మీకోసం కొత్తగా రేపు ఇంకొక దాంతో వస్తాను. బాయ్ బాయ్, సీ యూ.